ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ మీద ఎక్కువగా ఆరోపణలు అభియోగాలు వస్తున్నాయి కాబట్టి అతని మీద విచారణ జరిపించండి అంటూ డీజీపీ గారిని కోరడం, దాని మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా స్పందిస్తూ ఆ డిఎస్పీ వ్యక్తిత్వం మంచిదే అన్నట్లుగా నాకు సమాచారం అందుతోంది అంటూ అతను మాట్లాడడం, దాన్ని ఉద్దేశించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం, ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు దాని మీద వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ గారిని ఉద్దేశించి అతని మీద ఎక్కువగా అభియోగాలు ఆరోపణలు వస్తున్నాయి, విచారణ జరిపించండి అంటూ డీజీపీ గారిని కోరిన నేపథ్యంలో డీజీపీ గారు కూడా విచారణకు ఆదేశాలు ఇవ్వడం అక్కడి వరకు బాగానే ఉంది. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు గాను ఆయన ఆ అంశం మీద స్పందిస్తూ డిఎస్పీ గారి వ్యక్తిత్వం మంచిదే అన్నట్లుగా నాకు సమాచారం వచ్చింది అన్నట్లుగా ఆయన మాట్లాడడం, దాన్ని చర్చ జరిపించడం, దాని మీద ఆ తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి కృష్ణ గారు, సహజంగా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు అంటే అతని దగ్గర పూర్తి సమాచారం లేకపోతే ఆయన రెస్పాండ్ అవ్వరు. ఎగ్జాక్ట్లీ. మేము జనవాణి కార్యక్రమం కింద ప్రతిరోజు కూడా మాకు పార్టీ ఆఫీస్కి వచ్చి చాలామంది వాళ్ళు జరిగేటువంటి అన్యాయంగాలు కావచ్చు వాటి మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగాను అదే సందర్భంలో అనేక మంది భీమవరానికి సంబంధించిన వ్యక్తులు కూడా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళని కాదు, కూటమి పార్టీకి సంబంధించిన అందరి వ్యక్తులు కూడా అక్కడ డిఎస్పీ చేస్తున్నటువంటి ఆగడాలన్నీ ఈయన దృష్టి తీసుకొచ్చారు. ఓకే, సరే ఒకటి అయితే అది పట్టించుకోవాలి జరుగుతూ ఉంటాయి అనుకుంటా ఉంది. కానీ చాలామంది వ్యక్తులు ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకొచ్చేటప్పటికి సరే ఆధారాలు ఉన్నాయని చెప్పేసి నేను గుడ్డిగా మాట్లాడాల. అతని మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, ఒక్కసారి ఎంక్వైరీ చేసి అతని మీద ఏంటి విషయం తేల్చండి అని చెప్పి ఆయన డీజీపీ గారిని కోరడం జరిగింది. వెంటనే డీజీపీ గారు కూడా ఇమ్మీడియట్గా విచారణ, ఆయన ఇంటర్నల్గా విచారణ చేపట్టి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది ఆయన విచారణ డిపార్ట్మెంటల్ వైజ్గా ఆయన చేసుకుంటున్నారు. ఈ లోపుగా నిన్న రఘురామకృష్ణరాజు గారు వైజాగ్ పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్ళడం, అక్కడ నిన్న మొన్న అనుకుంటా వెళ్ళడం, అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు పక్కన పెట్టుకుని, పక్కనేమో మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొండతాల రామకృష్ణ గారిని పక్కన పెట్టుకుని ఆయన మాట్లాడిన సందర్భంలో ఒక పాత్రికేయ మీడియా వారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆయన మాట్లాడిన దానిలో భాగంగా సరే ఆయన మీద ఏదో ఆరోపణలు వచ్చినాయి, డిప్యూటీ సీఎం గారు ఏమో ఎంక్వైరీ చేయమన్నారు, ఎంక్వైరీ జరుగుతుందంటే అయిపోయేది. అలా కాకుండా నాకు తెలిసినంత వరకు అతను చాలా మంచి వ్యక్తి అన్నట్టుగా ఆయన ఏదో అతనికి కితాబ్ ఇవ్వడంతో ఒక రకమైనటువంటి చర్చ అయితే నడిచింది. మరి అంతే కాదనుకున్నా సోషల్ మీడియా యుగంలో ఖచ్చితంగా చర్చ అయితే నడిస్తే మళ్ళీ ఆయన వెంటనే నేను అన్నది నాకు తెలిసిన సమాచారం ప్రకారం అతను మంచి వ్యక్తి అన్నట్టుగా నేను చెప్పాను తప్ప డిప్యూటీ సీఎం గారు అంటే పెద్ద పోస్టు, నాకేదో డిప్యూటీ అని పేర్లు అలా కలిసిన డిప్యూటీ స్పీకర్గా ఆయన ఒక పార్టీ అధ్యక్షులు ప్లస్ డిప్యూటీ సీఎం, ఖచ్చితంగా ఆయన దగ్గర సమాచారం తెప్పించుకున్నాను, దీంట్లో తప్పేం లేదు అన్నట్టుగా ఆయన ఏదో వివరణ ఇచ్చారు. అయితే సహజంగా ఎలా ఉంటుందంటే అండి, మన గోదావరి జిల్లా వాళ్ళ భాష కొత్త వెటకారం వ్యంగ్యం కనపడతా ఉంటాయి. అవును. అందులోని రఘురామకృష్ణరాజు గారు ఏంటంటే గత 5 సంవత్సరాలు బట్టి మనం చూసాం కదా, ఆయన ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ఆయన మాట్లాడేది ఆ విధానం అంతా కూడా కొంచెం వ్యంగ్యం వెటకారం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆయన నిజంగా మనస్ఫూర్తిగా చెప్పినా కూడా ఎక్కడో వ్యంగ్యం కనపడుతూ ఉంటుంది, నిజం అనుకుంటారు. ఓకే, ఆ విధంగా అందులోనే ఆయన అన్న మాట ఒక మాట ఏమో యాడ్ చేశాడు. ఆయన ఏమని, పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలే కాకుండా పక్క ఆయన శాఖలో చూసుకుంటున్నారు, చాలా సంతోషం అన్న మాట మాట్లాడు. అది దాంట్లో కొంత వ్యంగ్యం వెటకారం కనిపిస్తుంది. ఓకే, దాంతో ఏమవుతుందంటే సహజంగాను ఆల్రెడీ మొన్న ఈ మధ్యకాలంలోనే పాత్రికేయ మిత్రులు అడిగిన ప్రశ్నకు కూడా మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చెప్పారు, మాకే లేని బాధ మీకెందుకు, ఇతర శాఖల్లో ఉన్న సమస్యలు ఎన్నో మాకు తెలిస్తే మేము వాళ్ళకి చెప్తాం, వాళ్ళు తెలిస్తే మాకు చెప్తారు, అందులోనే డిప్యూటీ సీఎం గారు ఆయన దృష్టికి వచ్చిందని చెప్పడంలో తప్పే ఉంది అని చెప్పేసి ఆయన మాకు లేని బాధ మీకెందుకని కూడా ఆమె వివరణ ఇచ్చారు. నేనేమంటున్నానంటే
అన్ని శాఖలు ఎవరి శాఖ ఇది ఏముంది అంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదన్నా ఇష్యూ జరిగిందనుకోండి, అలాగే సత్యప్రసాద్ గారి దృష్టి మనం తీసుకెళ్తాం. అవును, మీరెవరు నా దృష్టి తీసుకొస్తాం అనే మాట అంటే ఎలా కుదురుద్ది? అలాగే పంచాయతీరాజ్లో అలా అంటే సమన్వయం కుదరదు కదా. కుదరదు కదా. పంచాయతీరాజ్లో ఏమైనా జరుగుతుంది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకొస్తే ఆయన సమస్య పరిష్కరిస్తారు. దాంట్లో తప్పేంటి? నా శాఖలో మీ వీలు పెట్టడం ఏంటని చెప్పి అనుకోరుగా, అనుకోకూడదు కూడా. సరే, ఏమైతే ఏంటంటే ఇంతకే పోనీ రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు కొంతమంది సమర్థించడానికి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ఏమైనా శుద్ధపోసా అని మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ అన్నట్టుగా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతను గన్నవరంలో పనిచేశాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన ఘటనకు సంబంధించిన ఉన్నప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన. ఓకే, ఆయనే ఉన్నాడు. ఆయన కూడా ఆ ఇష్యూని హల్చల్ చేయమని వెనకాల నుంచి రెచ్చగొట్టాడు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన డిఎస్పీగా ఇక్కడికి భీమవరం రావడం, గతంలో ఇక్కడ సిఐగా చేసినటువంటి అనుభవాలను, అతను వాస్తవంగా తూర్పుగోదావరి జిల్లా చెందిన వ్యక్తి కావడం, అక్కడ గోదావరి జిల్లా వ్యక్తి అతను చాలా పరిచయాలు ఉండడంతో అందులో మాకు అక్కడ ఏమవుతుందంటే అండి, ఆక్వాకల్చర్ ఎక్కువ కాబట్టి ఇంట్రెస్ట్ బిజినెస్లు బాగా జరుగుతాయి. ఆ బిజినెస్లు కూడా ఈయన చేస్తున్నాడని, ఓకే, పెద్ద వడ్డీ వ్యాపారం అంతా చేస్తున్నాడని అతను మనుషులను పెట్టుకుని, కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చినాయి, ఎందుకు పేర్లు వాళ్ళతో వడ్డీ వ్యాపారం చేయించుకుంటాడని. అదే సందర్భంలో జోదం డైలీ మనిషిని ప్రత్యేకించి పెట్టి కలెక్ట్ చేసుకునే విధంగా జోదం అంతా నడిపిస్తున్నాడని, అతనికి ఉన్న పరిచయాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు ఉన్న పరిచయాలతోటి ఎవరో అతని మాట కదనకపోవడం, ఏదన్నా అంటే అతను చేసే వడ్డీ వ్యాపారాలకు కూడా పోలీసులుగా వెళ్ళి బెదిరించేలా కార్యక్రమాలు చేయడం, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి దగ్గరే ఒక 50 లక్షలు తీసుకోవడం చెప్పేసి రావడం, ఇవన్నీ చాలా వచ్చినాయి. దాంతో ఎవరో ఎనని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడైనా అనేటువంటి దాంతో ఇటువంటి అన్నీ రావడంతో వీటిలో వాస్తవాలు ఎంత విచారించండి, చాలా ఆరోపణలు వస్తున్నాయి అతని మీద అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడానికి కారణం అది. ఏదో గాలి మాటలు పట్టుకుని ఆయన మాట్లాడ్డాం. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చి ఆయన విచారణ ఆదేశించాడు అంటే దాని వెనకాల ఏదో ఉందని గ్రహించాలి. రఘురామకృష్ణరాజు గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా కొంచెం ఆలోచించుకుని, అరే డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు ఇచ్చారంటే మనకు తెలియని విషయాలు ఏమున్నాయి, అన్నీ మనకు తెలియాలని లేదు కదా. అవును, ఎవరికి పూర్తి వివరాలు తెలియవు. అన్నీ తెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందనుకోండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు. ఆయన 2 నిమిషాలు పట్టదు కదా అతని మీద చర్యలు తీసుకోవాలంటే. విచారణ చేసి వాస్తవాలు నిరూపించండి, అసలు బయట తీయండి అని చెప్పడం కారణం ఏంటి? ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే అధికారం ఉంది కదా ఆయనకి. అయినా కూడా అని అంటుంది. ఎప్పుడైతే ఇటువంటి విషయాలు మాట్లాడాలో ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి కదా. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి పాత అన్ని ఫోటోలు అన్నీ బయట పెడుతున్నారు సోషల్ మీడియాలో. కొంతమంది ఏమో నీకు జగనే కరెక్ట్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ రోజున కనీసం నియోజకవర్గానికి కూడా రాలేకపోయావు ఎంపీగా ఉన్నప్పుడు, ఈరోజు సుఖాలు ఎక్కువైపోయినాయి కానీ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అంటే నేను అంటుంది, ఎవరి మాట ఎలా ఉన్నా రఘురామకృష్ణరాజు గారితో నాకు మంచి సత్సంబంధం ఉంది. నేనంటే చాలా గౌరవంగా ఉంటాడు ఆయన, నా స్నేహితులని చెప్పుకుంటాడు ఆయన. ఓకే, అంటే నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గతంలో మా ఎంపీగా చేసింది మా కాన్స్టిట్యున్సీ, నరసాపురం కాన్స్టిట్యున్సీలో వస్తుంది మా నియోజకవర్గం కూడా. అందుకని అతని గురించి నాకు కూడా బాగా తెలుసు. అతనిలో వ్యంగ్యం వెటకారం ఉండొచ్చేమో కానీ మనిషి మంచోడు. కానీ సందర్భం బట్టి కొన్ని మాట్లాడకపోతే ఏమవుతాయంటే రివర్స్ అవుతాయి అంటారు చూసారా, బూమరాంగ్ అవుతాయి. అలా బూమరాంగ్ అయింది. పాపం ఆయన కూడా యాక్చువల్గా ఒకనొక సందర్భంలో రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తాదా ఇవ్వట్లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న టైంలో అతను బాగా పోరాడాడు, అతనికి టికెట్ ఇవ్వాలనేటువంటి సపోర్ట్ కూడా చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆ విషయం రఘురామకృష్ణరాజు గారు కూడా తెలుసు. నేను అంటే ఒకటంటే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఒక్కసారి నోటి నుంచి వదిలిపెట్టిన మాట మంద కాదు, ఇంకా ఇలాగ తీసుకోలేము. అందుకని మాట్లాడేటప్పుడే చాలా జాగ్రత్తగా మాట్లాడకపోతే దాని పర్యవసనాలు ఇంకొకలా వెళ్ళిపోతాయి. దాని తర్వాత మనం కడుక్కున్నా కొంతవరకే ఉంటుంది, మచ్చలు మాత్రం మిగులుతాయి. అటువంటి అంటే రఘురామకృష్ణరాజు గారు కాదు, ఎవరైనా కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనేది, ఎంతవరకు మాట్లాడాలి అనేది తెలియకపోయినా పర్వాలేదు, ఏది మాట్లాడకూడదో తెలియాలి. అదే రాజకీయం. ఓకే, నేను అంటే ఆ విధంగా చేసుకుంటే వెళ్తే పర్వాలేదు, సమన్వయం చేసుకుంటే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద నిత్యం ఏ రోజు బురద జల్లాలని వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ సాక్షులు రాసేశారు పెద్ద ఐటమ్ కింద. ఇక్కడ ఏం జరగలా, ఇదో డిప్యూటీ స్పీకర్ వర్సెస్ డిప్యూటీ సీఎం అన్నట్టుగా పెద్ద స్టోరీలు రాసుకొచ్చి రాసేసుకుంటారు. అంటే అగ్గి రాజేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. నిజంగా ఇక్కడ అటువంటి దేవులు రేపు పొద్దున్న వాళ్ళిద్దరూ శుభ్రంగా మాట్లాడుకుంటారు, ఏమన్నా ఉంటే ఒకళ్ళు మనసు చెప్పుకుంటారు.
బయట అందరూ ఇది అవుతారు. ఏంటంటే ఏదైనా కూడా అక్కడ వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భీమవరంలో పార్టీలకు అతీతంగా అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి అతని మీద. ఆ కంప్లైంట్స్ అన్ని ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ఆయన విచారణకు ఆదేశించారు. డీజీపీ గారు చెప్తారు ఎందుకంత ఈలోపు కంగారు. వాస్తవమే అండి, అతని మీద మీరు చెప్పిందంతా వాస్తవమే, మీ దగ్గరికి వచ్చినాయి అంతా, అతని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం, శాఖాపరమైన చర్యలని ఆయనే తీసుకుంటాడు. లేదు మీ దగ్గరికి వచ్చిన వివరాలు తప్పండి, ఎవరో కష్టగట్టి అతని మీద చెప్పారు చెప్తారు, అప్పుడు ఈయనే చెప్తాడు ఇదన్నది. నేను ఈలోపుగా మనం డిసైడ్ చేసి మనం ఏదో కోర్టులాగా మనం ఎవరికైనా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎవరిచ్చినా తప్పే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.